అతి త్వరలో విఆర్ఓ విఆర్ఏకి సంబంధించినటువంటి ఉద్యోగాల భర్తీ ప్రక్రియకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రాబోతోంది. దీనికి అధికారికంగా ఈ ఏవైతే ఉత్తర్వులు ఉన్నాయో ఇవి వెలువడడం జరిగింది. సో దీని గురించి డిస్కస్ చేద్దాం. ఐకాన్ ఇండియా విఆర్ఓ విఆర్ఏకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ పోటీ పరీక్షల కోసం ఆన్లైన్ లైవ్ క్లాసెస్, మెటీరియల్స్, చాప్టర్ వైజ్ గా ఎగ్జామ్స్, గ్రాండ్ టెస్ట్లని అందించబోతా ఉంది. దీనితో పాటు మీకు దిల్సుఖ్ నగర్ వేదికగా ఆఫ్లైన్ క్లాసెస్ ని కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. దీనికోసం మేమిస్తున్న నెంబర్స్ ద్వారా మీరు రిజిస్టర్ చేసుకోండి. మీరు ఆన్లైన్ ద్వారా, ఆఫ్లైన్ ద్వారా లైవ్ లేటెస్ట్ ఇప్పుడు జరిగేటువంటి క్లాసెస్ ని మీరు పొందవచ్చు. సో దీనికోసం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. ఐకాన్ ఇండియా యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక తెలంగాణ రాష్ట్రంలో లేటెస్ట్ అప్డేట్ ఏంటి అని అంటే విఆర్ఓ విఆర్ఏ పోస్టులకి సంబంధించి ఇప్పుడు ఈ పోస్టులను భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది అని అంటే ఇక నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి పూర్తి అంశాలకి అన్నీ కూడా క్లియర్ అయ్యాయి అని అర్థం. సో అతి త్వరలో నోటిఫికేషన్ వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో విఆర్ఓ విఆర్ఏకి సంబంధించి. అయితే ఇక్కడ ఒక డౌట్ ఉంటుంది, ఎన్ని పోస్టులకి ఈ నోటిఫికేషన్ వెలువడనుంది అని చెప్పేసి. మొత్తం తెలంగాణలో 10,954 పోస్టులకి సంబంధించినటువంటి విఆర్ఓ విఆర్ఏలు అవసరము అని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇప్పుడు విఆర్ఓ విఆర్ఏలను తీసుకురావడానికి ప్రధాన కారణం ఇంతకు ముందు 2020లో 20 వరకు కూడా మనకి విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థ ఉండే. ఆ తర్వాత 2020లో ఏదైతే పట్టాదార్ పాస్ పుస్తకం యాక్ట్, పట్టాదార్ పాస్బుక్ యాక్ట్ అనేది 2020 రావడం జరిగింది. ఆ సందర్భంగా విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థను రద్దు చేస్తున్నాము అని చెప్పేసి గత ప్రభుత్వం చెప్పింది. అయితే ఈ ప్రభుత్వం ఇటీవల కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ప్రభుత్వం ఆ 2020లో వచ్చినటువంటి పట్టాదార్ పాస్బుక్ యాక్ట్ ఏదైతే ఉందో 2020ని దాన్ని రద్దు చేసి దాని ప్లేస్ లో భూభారతి యాక్ట్ 2025ని తీసుకొచ్చినారు. ఈ తీసుకొచ్చినటువంటి ఈ యాక్ట్ ప్రకారం గ్రామీణ వ్యవస్థకి సంబంధించి అన్ని అంశాలను పరిరక్షించడం, గ్రామీణ వ్యవస్థలో అవసరమైనటువంటి అన్ని వసతులను విఆర్ఓ విఆర్ఏ ద్వారా కల్పించడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ ఈ వ్యవస్థను పునరుద్ధరిస్తాము అని చెప్పేసి ప్రామిస్ చేసింది. దాని ప్రకారమే ఇప్పుడు భూభారతి చట్టంను తీసుకొచ్చారు. అలాగే దాని ప్రకారమే విఆర్ఓ విఆర్ఏకి సంబంధించినటువంటి ఉద్యోగాలను భర్తీ చేయబోతా ఉన్నారు. అయితే